హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 30 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అది కూడా ఫ్రంట్ పార్ట్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చూడండి, ఫ్రంట్ పార్ట్ కప్పు దగ్గర ఎంత నీట్గా రౌండ్గా రావాలి అంటే కటింగ్ ఎలా చేయాలి, అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చూడండి, ఫ్రంట్ నెక్ ఎలా కుట్టుకోవాలి. చూడండి, దీనికి హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ అయితే చేశాను. నడుం పట్టీకి ఒక్కటే హెమ్మింగ్ ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అయితే. దీన్ని మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలంటే కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు పరుచుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. స్కేల్తో మార్క్ చేసుకోండి. నేనైతే స్కేల్ వాడట్లేదు. మీకు చాక్ పీస్ అంటే నా దగ్గర వైట్ చాక్ పీస్ ఉంది, అది కనిపిస్తుందో లేదో, రెడ్ కలర్ చాక్తో మార్క్ చేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంతా ఒకసారి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇది 14 ఇంచుల బ్లౌజ్ పొడవు 14 మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గరికి. చూడండి, షోల్డర్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇలా 14.5 ఇంచీలు మార్క్ చేసిన తర్వాత ఈ 2 గీతల్ని ఒక లైన్ గీసేయండి. ఇలా గీసిన తర్వాత మనము నడుం లూజ్ చూసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మీకు గుర్తుండడానికి ఇలా రాశాను. నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచీలే. 24 ఇంచీలు, 30 ఇంచులు చెస్ట్ లూజ్. 24లో 4వ భాగం 6 ఇంచీలు కాబట్టి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అంటే ఫ్రంట్ టక్స్ 2 ఇంచీలు. ఈ లూజ్ వచ్చేసి అంటే ఖర్చు వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పారనమాట, ఖర్చు ఎక్కువగా వదలమ్మా అని. ఇక్కడ 6 ఇంచీలు, ఇక్కడ 2 ఇంచీలు, ఇక్కడ 2.5 ఇంచీలు. గుర్తుపెట్టుకోండి బాగా. మీకు ఎందుకు ఇంత నిదానంగా చెప్తున్నానంటే మీరు నేర్చుకోవాలనేసి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచీలు, 14లో సగము 7 ఇంచీలు అనమాట. 7 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత 30 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది కదా, 7.5 వస్తుందండి 4వ భాగము. 7.5కి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఇక్కడ టక్స్ వస్తాయి కదా, టక్స్ మనం కట్ చేసి కుట్టాలి కాబట్టి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది టక్స్లోకి. ఇప్పుడు 7 ఇంచీలు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 7.5 ప్లస్ 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట. ఇక్కడ 2.5 మార్క్ చేసిన తర్వాత ఈ లైన్ని కలిపేయండి. ఇలా ఈ లైన్స్ని కలిపేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోండి. చిన్నగానే వస్తుంది, ఎక్కువైతే రాదనమాట. చిన్నగా ఉన్నారు. షోల్డర్ అయితే 14 ఉండాల్సిందే. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసిన తర్వాత టక్స్ మనము ఎక్కడ ఎంత వదలాలో చూడండి. 2.5 ఇంచులకి ఒక గీత గీసేయండి. 2 ఇంచీలు ఒక గీత. ఇలా గీసిన తర్వాత 4.5 ఇంచీలు కింద నుంచి 4.5 ఇంచులైనా తీసుకోండి, లేదంటే పైనుంచి 10 ఇంచులైనా తీసుకోండి. ఎలాగైనా తీసుకోండి. 10 ఇంచీలు చెస్ట్ పొడవు అనమాట. ఇప్పుడు ఇలా 2 ఇంచీలు మార్క్ చేసిన తర్వాత మధ్యలో 1 ఇంచుకి మార్క్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకోండి స్ట్రైట్గానే. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు వదలండి. 2.5 ఇంచీలు వదిలిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా రౌండ్గా రావాలి. ఒకవేళ కరెక్ట్గా రౌండ్గా ఇలాగైనా వచ్చినా పర్లేదు, చాలా నీట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్. మరీ ఎక్కువ రౌండ్ అయితే వద్దు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొంచెం మార్చాను, మీరు కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం
ఇంతే. మీరు ఈ కటింగ్ చూసుకున్నారంటే చాలా నీట్గా కుట్టేస్తారు ప్రిన్స్ కట్ మాత్రము ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 5.5 ఉండాలి క్రాస్గా. ఇలా 5.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్క్ చేశాను. ఇలా చూసుకుంటే 5.5. ఇప్పుడు దీన్ని రౌండ్ చేసేయాలి. 3.5 ఇంచులకి మార్క్ చేసి ఇలా రౌండ్గా తీయాలన్నమాట. మీకు ఈ గ్యాప్ ఎంత ఉండాలంటే మీకు ఈ గ్యాప్ చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు తీసుకుంటే ఇలా రౌండ్ షేప్ బాగా వస్తుంది అనమాట, బోట్ షేపు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది, కట్ చేయడమే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కుట్టిన తర్వాత కూడా మీకు కొలిచి చూపిస్తాను బ్లౌజ్ కరెక్ట్గా, అంటే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది మీకు కొలిచి చూపిస్తాను. ఎవరు కూడా యూట్యూబ్లో అసలు స్టిచ్చింగ్ చేశాక కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూపించరండి. నేను మాత్రం చూపిస్తాను. చూడండి, ఇది కుట్టిన తర్వాత 30 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చిందా లేదా అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ అనమాట. కరెక్ట్గా చెస్ట్ పార్ట్ ఇక్కడ ఉండాలి, అందుకే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. నెక్, ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ ఇలా ఒక కుట్టు కుట్టేసేయండి. లైనింగ్ని జాయింట్ చేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్కి. ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపు పెట్టి చూడండి ఒకసారి సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మధ్యలో ఉండేటట్టు చూసుకొని ఇలా పెట్టేసి కుట్టుకోండి. ఇది పల్చటి క్లాత్ కాబట్టి అంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. నేను చెప్పినట్టు కుట్టారంటే చాలా నీట్గా కుట్టేస్తారు. ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్రిన్సెస్ కట్ అంటే ఇలా ఉండాలి అనుకోవాలన్నమాట మీ కస్టమర్స్. మీరు కుట్టించిన తర్వాత చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి ఒకసారి కుట్టేసేయండి. ఈ ఫోల్డింగ్ అనేది మన ఇష్టం, చేసినా చేయకపోయినా తర్వాత అయినా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా పైన కుట్టేసేయండి. ఇప్పుడు దీన్ని లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి తగలకుండా లైనింగ్కి మాత్రమే జాయింట్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా కుట్టడం వల్ల మనకు హెమ్మింగ్ అవసరం ఉండదు అనమాట. మనం హెమ్మింగ్ చేసుకుంటూ కూర్చొనే పని ఉండదు. ఇలా కుడితే అసలు హెమ్మింగ్తో పని ఉండదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది బ్లౌజ్. ఇంకా ఎప్పటికీ కూడా హెమ్మింగ్ పోతుందనే భయం ఉండదు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కట్ చేసుకోవాలి. ఇదంతా నీట్గా కట్ చేసుకోండి, సమానంగా ఉండాలి. కింద వైపు మాత్రం అలాగే ఉంచండి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా అలాగే ఉంచండి. అది అవసరమైతే ఉంటుంది, లేదంటే కట్ చేస్తామన్నమాట. ఫ్రంట్ పార్ట్ కింద భాగం మాత్రము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయకండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, నేను రెడ్ కలర్ మార్క్ పెట్టాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ పార్ట్ కుట్టడము. ఫస్ట్ అయితే లైనింగ్ కుట్టాను నేను, మెయిన్ క్లాత్. ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు ఈ రెడ్ మార్క్ దగ్గర నుంచి పెట్టి కుట్టుకోవాలన్నమాట. మధ్యలో నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే కరెక్ట్ పాయింట్ రావాలి, అందుకని నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్గా షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఇలాగే కుట్టాలన్నమాట. అందుకని మిమ్మల్ని కుట్టేది చూడమని చెప్తున్నాను. ఖర్చు అసలు బయటకు కనబడదు, క్లాత్ అనేది గుంజుకు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల. ఇప్పుడు చూడండి యువతల సైడ్ కూడా అదే మాదిరిగా కుట్టాలన్నమాట. మీకు వచ్చేటట్టుంటే అంటే పీస్ని క్లాత్ని కంట్రోల్ చేసుకునేటట్టుంటే మూడింటిని కలిపి ఒకేసారి కుట్టేసుకోండి. నేను అలాగే కుడుతున్నాను. చూడండి క్లాత్ని మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి మీరు. ఎక్కువ లాగకూడదు, అస్సలు లాగకూడదు, లూజ్గా పట్టుకోవాలి. కుట్టేటప్పుడు లూజ్గానే పట్టుకొని కుట్టాలన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు రెడీమేడ్ బ్లౌజ్ లాగానే చూస్తారనమాట. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొని తొడుక్కున్నారంటే ఆ హ్యాపీనే వేరు. చాలా నీట్గా వచ్చింది, చూస్తున్నారు కదా.
నేను ప్రతి బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలాగే కుడతానండి. అందరికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి. నేను కుట్టించిన ప్రతి ఒక్కరు కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా బాగుందని చెప్తారనమాట. బ్యాక్ పార్ట్ని జాయింట్ చేయడం మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి మనము ఫ్రంట్ షేప్ అయితే తీయలేదు కదా, ఇప్పుడు తీసుకోవాలన్నమాట. ఇదంతా తర్వాత మీకు బ్యాక్ పార్ట్ జాయింట్ చేయడం అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ షేప్ తీయాలి. ఇంతే, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి కింద వైపు ఉండేది క్లాత్ అలాగే ఉంచాలన్నమాట. ఈ క్లాత్ ఇది సైడ్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్ రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూడండి. మీకు లూజ్ కొలిచి చూపిస్తానని చెప్పాను కదా, ఫ్రంట్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో కొలిచి చూపిస్తాను. కరెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే మనము ఈ మెజర్మెంట్తో, నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు కట్ చేశారంటే చాలా నీట్గా వస్తుంది. నడుము లూజ్ కొలిచి చూపిస్తాను. 24 రావాలి. చూడండి 24 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ 30 రావాలన్నమాట. 30 ఇంచులు వచ్చింది. 15 ఇంచులు వచ్చింది కదా, 15 రెండులో 30 అనమాట. ఇలాగా మీరు పర్ఫెక్ట్గా కొలతలు కూడా నేను కొలిచి చూపిస్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత నీట్గా ఉంటుందో బ్లౌజు.